తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని, ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. 46వ కీర్తన 4వ వచనంలో మనం గమనిస్తే, ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. దేవుని వాక్యము మనిషిని సంతోషపరిచేది. అలాగే 19వ కీర్తన 7వ వచనంలో మనం గమనిస్తే, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశము నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. ఏమండి, నీ హృదయాన్ని సంతోషపరచవలసినది దేవుని వాక్యమే. విచారకరం ఏంటంటే, ఈరోజు దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న అనేక మందికి సంతోష కారణము దేవుని వాక్యం కాదు, మరికొన్ని సంతోషపరుస్తున్నాయి. లోకంలో చాలా రకాల ఆహ్లాదాన్ని, హాస్యాన్ని కలిగించే ఛానల్స్ వచ్చాయి. వాటిని చూస్తూ దేవుని బిడ్డలు కూడా ఆనందిస్తున్నారు. అయితే గమనించండి, పాపం చేసేవాడు పాపములో ఆనందిస్తాడు, కానీ దేవునిలో ఆనందించేవాడు దేవుని వాక్యం యందు ఆనందిస్తాడు. దావీదు తన అనుభవాన్ని చెప్తూ ఒక మాట రాశాడు, చూద్దాం. 21వ కీర్తన 1వ వచనంలో, యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. ఇతడు దేవుని బలాన్ని బట్టి ఆనందిస్తున్నాడు, దేవుడిచ్చిన రక్షణను బట్టి హర్షిస్తున్నాడు. ఇది కాలము దేని బట్టి మన సంతోషం, దేని బట్టి ఎంజాయ్ చేస్తున్నాం మనం ఒకసారి ఆలోచించేద్దాం. మరొక వచనం మీకు జ్ఞాపకం చేస్తాను. 33వ కీర్తన 1వ వచనంలో కూడా, నీతిమంతులు యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. యెహోవాను బట్టి ఆనందగానం చేయాలి. ద సోర్స్ ఆఫ్ యువర్ జాయ్ ఈస్ గాడ్ అలోన్. దేవుడే నీ ఆనందానికి మూలమై ఉండాలి. 63వ కీర్తన 4-5 వచనాల్లో మనం గమనిస్తే దావీదు అంటాడు, నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించుచున్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. చూసారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా ఉందంట. మరొక చోట, నీ వాక్యము జుంటి తేనె ధారల కంటే మధురమైంది అంటాడు. వేల కొలది వెండి బంగారముల కంటే కోరదగింది అంటాడు. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు వారి మధ్యలో ఉన్నాడు, దేవుడు వారి ముందు నడుస్తున్నాడు. దేవుణ్ణి చూడట్లేదు, వారికి లేని నీళ్లను చూస్తున్నారు, వారికి లేని ఆహారాన్ని చూస్తున్నారు. దేవుడు వారిని పోషించగలడు, కానీ వారు లోకములో ఉన్న వాటిని చూస్తూ వాటి ద్వారా ఆనందింపబడాలని కోరుకుంటున్నారు, వాటి ద్వారా తృప్తి పొందాలని కోరుకుంటున్నారు. ఫలితంగా వారు నష్టపోయినట్లుగా మనం గమనిస్తాం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. దేవుని వాక్యములో దేవుని బిడ్డలు ఆనందించాలి, లోకంలో ఉన్న వాటి మీద కాదు. కొలస్సీ 3:1 మాట చూస్తాను, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి, అది నీకు ఆనందాన్ని కలిగించాలి. మన పౌరస్థితి పరలోకమునందున్నది. మన చూపు, మన గురి పైనున్న వాటి మీదే ఉండాలి. ఆ తాత్కాలికమైన ఆనందం కొరకు నిత్య జీవాన్ని, నిత్య సంతోషాన్ని కలిగించే దేవుని వాక్యాన్ని త్రోసివేయొద్దని దేవుని సేవకునిగా తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.
మహోన్నతులకు దేవా, పెద్దబడిన మాటలు అందరూ హృదయ నీరు కట్టి ఫలింపచేయండి. అవును, నీ వాక్యము స్వస్థత కలిగించేది. నీ వాక్యము మా ప్రాణములను తెప్పరల చేసేది, మా హృదయములను సంతోషపరిచేదని విన్నాం. పెద్దబడిన మాటలు అందరూ హృదయ నీరు కట్టి ఫలింపచేయమని, అనారోగ్య బిడ్డల్ని స్వస్థపరచండి. నీ బిడ్డలకి ఆనందానికి కారణంగా నీ వాక్యమే కలిగి ఉండే కృప ఇవ్వమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి.